నా పేరు సోనియా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఢిల్లీలో ఏమాత్రం తగ్గని కాలుష్యం, పరిసర ప్రాంతాల్లోని విద్యా సంస్థలు బంద్. అత్యంత వైభవంగా మత్స్యగిరీషుడి బ్రహ్మోత్సవాలు, పట్టు వస్త్రాలు సమర్పించిన ప్రభుత్వం. సరైన సౌకర్యాలు లేకపోవడంతో కోవిడ్ రోగుల ఆందోళన, ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వ్యాఖ్య. వివాహ వేడుకకు హాజరైన సీఎం జగన్, నవవధూవరులను ఆశీర్వదించిన సీఎం. ఇక వివరాల్లోకి వెళ్తే, దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రమాదకర స్థితి నుంచి బయటపడడం లేదు. గత కొన్ని రోజులుగా ఇక్కడ కాలుష్యంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. చివరికి సుప్రీంకోర్టు కూడా కల్పించుకోవాల్సి వచ్చింది. రోజులు గడుస్తున్నా అక్కడ పరిస్థితుల్లో ఏమాత్రం మెరుగుదల కనిపించకపోవడంతో ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఢిల్లీతో పాటు సమీపంలోని విద్యా సంస్థలను మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు కమిషనర్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ ఆదేశాలు జారీ చేసింది. యాదాద్రి భువనగిరి జిల్లా విమలకొండలో శ్రీ మత్స్యగిరి లక్ష్మీ నరసింహస్వామి వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. తిరు కళ్యాణ మహోత్సవంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రి జగదీశ్వర్ రెడ్డి హాజరయ్యారు. అనంతరం ప్రభుత్వం తరపున స్వామివారికి ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి పట్టు వస్త్రాలను సమర్పించారు. ప్రతి ఏటా లాగానే ఈ ఏటా కూడా అత్యంత వైభవంగా బ్రహ్మోత్సవాలు నిర్వహించామని ఆలయ చైర్మన్ కిరణ్ రెడ్డి తెలిపారు. బ్రహ్మోత్సవాలలో భాగంగా భక్తులు పోటెత్తారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి, వలిగొండ మాజీ జెడ్పీటీసీ మొగుళ్ల శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. మాకు వద్దా కోవిడ్ రోగులకు సరైన సౌకర్యాలు కల్పించడం లేదంటూ రోగులు ఆందోళనకు దిగారు. తిరుపతి విష్ణు నివాసం క్వారంటైన్ కేంద్రంలో ఆందోళన నిర్వహించారు. తాగునీటిలో పురుగులు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అల్పాహారం, భోజనం నాణ్యతగా లేవని మండిపడ్డారు. ఫిర్యాదు చేస్తే కూడా పట్టించుకోవడం లేదని నిరసనకు దిగారు. లిఫ్ట్స్ కూడా పనిచేయకపోవడంతో గర్భిణీలు, వృద్ధులకు ఇబ్బందులు పడుతున్నారని, గొంతు తడుపుకునేందుకు గుక్కెడు నీళ్లు తెచ్చుకునే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కదిలేదు అవే పోతాండి.
సతీష్ వచ్చినాడా? సెకండ్ ఎన్సీలో మాకు ముందుగా కోవిడ్ పేషెంట్స్ కొంతమంది ఉండేవాళ్ళన వాళ్ళు కూడా కంప్లైంట్ ఇచ్చారు. కానీ ఒక కంప్లైంట్ ఇస్తే దాదాపు ఒక 7 days బాగా ఇచ్చారు ఫుడ్. తర్వాత ఏమైందంటే అది అయిపోయిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ రొటీన్. వాటర్లో అయితే ఏవేవో తిరుగుతున్నాయి, తెల్ల పురుగులు ఉంటాయి కదా, పురుగులు కూడా ఉంటాయి వాటర్లో. ఫుడ్ చూస్తే ఎస్డే వచ్చి మాకు ఇది చట్నీ కంటే ఉప్మా నీళ్ళుగా సాగుతున్నాయి. ఏం చెప్పినా ఎవరు పట్టించుకోవటం లేదు. ఇప్పుడు చెప్తే ఎవరో వస్తానన్నాడు, ఎంఆర్ఓ ఎవరికో కంప్లైంట్ ఇచ్చారంట, ఈరోజు 8:30కి వస్తానన్నారు. స్టిల్ ఇప్పుడు 9:40 అవుతుంది, ఇంతవరకు ఒక్కరు కూడా లేరు. ఎంతమంది ఉంటారు పేషెంట్లు? మొత్తం పేషెంట్లు ఒక 35+ ఉంటారు నా. 15 కూడా వచ్చేసారు. ఇప్పుడు వస్తున్నారు, కంటిన్యూస్ వస్తున్నారు. వచ్చిన వాళ్ళు మళ్ళీ కాలేకపోతున్నారు. ఇక్కడ మేము బయటికి వెళ్ళాం, ఏమీ తెచ్చుకోలేము. వాటర్ తాగేదానికి నీళ్ళు లేవు, ట్యాబ్లెట్స్ వేసుకోలేదు ఇంతవరకు. షుగర్ పేషెంట్స్ ఉన్నారు. ఒక ఆమె అయితే ఆడేమో డెలివరీ బేబీ. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వివాహ వేడుకకు హాజరయ్యారు. ఆప్కో చైర్మన్ చిల్లపల్లి వెంకట నాగమోహన్ రావు కుమార్తె వివాహానికి జగన్ హాజరయ్యారు. ఆప్కో చైర్మన్ మోహన్ రావుకు కుమార్తె లక్ష్మి ప్రియాంక వివాహం జరిగింది. ఈ వివాహ వేడుకకు హాజరై జగన్ నవవధువులను ఆశీర్వదించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుమల తిరుపతి తర్వాత అంత మహిమాన్వితమైన పుణ్యక్షేత్రం పర్యాటకులను విశేషంగా ఆకర్షించే దర్శనీయ ప్రాంతం అన్నవరం. ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం సత్యనారాయణ స్వామి సన్నిధిలో తెప్పోత్సవం వైభవంగా జరిగింది. విద్యుత్ కాంతులో దేదీప్యమానంగా కాంతులు ఇడుతూ స్వామివారి జల విహారం చేశారు. పుష్కరిణిలో ప్రత్యేకంగా తయారు చేసిన హంసవాహనంపై సత్యనారాయణ స్వామి ఊరేగించారు.
రాష్ట్రానికి రాజధాని అమరావతి అని ప్రకటన వచ్చే వరకు పోరు ఆగదని రాజధాని రైతులు స్పష్టం చేశారు. తమ పోరాటంలో భాగంగా న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు రైతులు పాదయాత్ర చేస్తూ తరగని ఉత్సాహంతో కదం తొక్కారు. ముందుగా ప్రకాశం జిల్లా విక్రాలపేటలో సర్వమత ప్రార్థన నిర్వహించారు. అమరావతి తరలిపోతుందనే ఆందోళనతో అసూలు బాసిన రైతులకు అనంతరం నివాళులర్పించారు. అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించే వరకు పోరాటం సాగిస్తామని ప్రతిజ్ఞ చేశారు. అమరావతి సేవ అమరావతి సేవ అమరావతి ఒకటే రాష్ట్రం ఒకటే రాష్ట్రం ఒకటే రాష్ట్రం జై జై అమరావతి జై అమరావతి సేవ అమరావతి. పేరు చెప్పమ్మా. ఏ ఊరండి మీది? మాది అనంతారం, తుళ్ళూరు మండలం. రాజధానికి పొలం ఇచ్చిన రైతులం. మీ వయసు ఎంత? మా వయసు 78 సంవత్సరాలు. మీరు ఎన్ని ఎకరాలు ఇచ్చారు? 10 ఎకరాలు ఇచ్చాం. 10 ఎకరాలు ఇచ్చారా? చూపించమంటావా? ఆధార్ కార్డు ఐడి అదండి, ఇవన్నీ చూపిస్తా కూడా. నాకేం భయం లేదు. ఎందుకంటే భయం ఎందుకు? మీరు ఎన్ని రోజులు చేస్తున్నారు పాదయాత్ర? ఇవాళ 700 రోజు. 700 రోజులు చేస్తున్నారు. 15వ రోజు ఇవ్వాలి. పాదయాత్ర 15 రోజులు, ధర్నా 700 రోజులు. ధర్నా 700 రోజులు ధర్నా చేస్తున్నారు మీరు. ఎవరు ఆపినా కూడా మేము ఆపిన శిబిరాలు ఆపినా కూడా కరోనా వచ్చే మా ఇంట్లో కూర్చోబెట్టి నలుగురిని ధర్నా చేయించి అమరావతి వెలుగని లైట్లు వెలిగించాము. ఎన్ని ఎకరాలు ఇచ్చారు? 10. యాదాద్రి భువనగిరి జిల్లా వేములకొండలో శ్రీ మచ్చగిరి లక్ష్మీనరసింహస్వామి వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. తిరుకల్యాణ మహోత్సవంలో డీసీసీ అధ్యక్షులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. భక్తులకు స్వామివారి ఇక్కడ మత్స్య అవతారంలో దర్శనమిస్తారని తెలంగాణలో ప్రసిద్ధి చెందినటువంటి ఆలయం శ్రీ మచ్చగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయమని అన్నారు. ఈ కార్యక్రమంలో వలిగొండ ఎంపీపీ రమేష్, రాజు, సర్పంచ్ లలిత, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణలో ప్రసిద్ధిగాంచిన మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి, మరి యాదాద్రి నరసింహస్వామి తర్వాత అంతే ప్రాముఖ్యత కలిగినటువంటి మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి ఇక్కడ వెంకటాపురము, బొలిగొండ మండలం, భువనగిరి, యాదాద్రి భువనగిరి. మరి ఇక్కడ అంగరంగ వైభవంగా కళ్యాణ మహోత్సవం జరుగుతూ ఉన్నది. ఇక్కడ మరి భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చారు. చాలా గొప్పగా కళ్యాణం జరుగుతూ ఉన్నది. మరి ఇక్కడ ఏదైతే గుండం ఉన్నదో ఆ గుండంలో నీళ్ళ మరి చేపల వాటి నామాలు కూడా ఉంటాయి చేపలకు. అందుకనే మత్స్యగిరి నరసింహస్వామిగా మరి ప్రసిద్ధిగాంచిన దేవాలయం ఇది. మరి భక్తులకు వారు కోరుకునేందుకు కూడా ఇక్కడ జరుగుతాయి కాబట్టి ఆ స్వామి ఆశీస్సులతో అందరికీ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతాము. థ్యాంక్ యూ. ఖమ్మం జిల్లా కారేపల్లి మండల కేంద్రంలో మూసివేసిన ఎస్ఆర్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో నాగార్జున యూనివర్సిటీ ఓపెన్ డిగ్రీ సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతున్నాయి. ఈ పరీక్షలో ముమ్మరంగా మాస్ కాపీయింగ్ జరుగుతుంది. నాగార్జున యూనివర్సిటీ పరీక్షలు వాస్తవంగా ఇల్లందులో జరగాల్సి ఉండగా కారేపల్లిలో జరుగుతున్నాయి. పరీక్షల నిబంధనల ప్రకారం పరీక్ష సెంటర్ ఏర్పాటు చేయాలంటే ఆ కళాశాల నడుస్తూ ఉండాలి. కానీ అందుకు భిన్నంగా ఈ పరీక్షలు నిర్వహిస్తున్నప్పటికీ అధికారులు నిద్రావస్థలో ఉన్నారు.
సింహాద్రి అప్పన్న స్వామి దేవాలయంలో క్షీరాబ్ది ద్వాదశి ఉత్సవం సంప్రదాయబద్ధంగా జరిగింది. అర్చకులు స్వామివారి ఉత్సవ మూర్తులు ఇతర దేవతామూర్తులను ఆస్థాన మండపంలో అధిష్ఠింపజేసి విశేష పూజలు నిర్వహించారు. ఉత్సవంలో భాగంగా రోటీలో తెల్ల నువ్వులు బెల్లం వేసి చెరుకు గడలతో చిమ్మిని దించారు. అనంతరం రోకలతో దంచి ప్రసాదం తయారు చేసి స్వామికి నివేదించారు. ఆచారం మేరకు అనకాపల్లికి చెందిన గవర జాతీయులు స్వామికి నువ్వులు బెల్లం వంటి ద్రవ్యాలు సమర్పించారు. మహోజసే సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం. శ్రీ 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 వరాహ లక్ష్మీ నృసింహస్వామి వారి సన్నిధానంలో ప్రాతివర్షిక ఉత్సవాల్లో చాలా ప్రాధాన్యతని సంతరించుకున్న ఉత్సవం కైసిక ద్వాదశి ఉత్సవం. కార్తీక శుద్ధ ద్వాదశి నాడు దీనికి క్షీరాబ్ది ద్వాదశి అని, చిరుకు ద్వాదశి అని, కైసిక ద్వాదశి అని రకరకాలైనటువంటి వ్యవహారం ఉంది. ఈ ద్వాదశి ఉత్సవం నాడు స్వామి సన్నిధానంలో క్షీరాబ్ది ద్వాదశి ఆస్థానం ఇక్కడ ప్రత్యేకత. దీని ప్రాముఖ్యం ప్రయోజనం ఏంటంటే వరాహ పురాణంలో భూదేవికి వరాహస్వామి చెప్తాడు ఈ కైసికి ద్వాదశి ఉత్సవ మాహాత్మ్యం గురించి. ఏమని చెప్తాడంటే భూదేవి అడుగుతుంది, ఏమయ్యా నీ యొక్క స్తోత్రానికి, నీ గొప్పతనానికి, నీ గానానికి ఉండేటువంటి ప్రాముఖ్యత ఏంటి అని. కలవు సంకీర్తనేనా అని కలియుగంలో యజ్ఞం చేసినా యాగం చేయకపోయినా, యజ్ఞం చేయకపోయినా, భక్తి ధ్యానం లాంటివి లేకపోయినా కనీసం స్వామిని స్తోత్రం చేస్తే చాలట, గానం చేస్తే స్వామి ఆనందిస్తారట. ఏపీ ఎయిడెడ్ విద్యా సంస్థల విషయంలో ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ విద్యార్థి సంఘాలు ఆందోళన ఉద్రమవుతున్నాయి. ఎయిడెడ్ విద్యా సంస్థల స్వాధీనాన్ని నిరసిస్తూ గుంటూరులో ఏఐఎస్ఎఫ్ సభ్యులు నిరసనకు దిగారు. ప్రభుత్వం తక్షణమే జీవో 42 రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు. పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఎయిడెడ్ పాఠశాలను కొనసాగించాలని డిమాండ్ చేసింది. ఎయిడెడ్ విద్యా సంస్థల్ని ప్రైవేటీకరణ చేయాలనే ప్రభుత్వ ఆలోచనని వామపక్ష విద్యా సంఘాలుగా మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఎయిడెడ్ కళాశాల చదువుతున్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులు 90% మంది చదువు కొనసాగిస్తూ ఉన్నారు. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఎయిడెడ్ విద్యా సంస్థల్లో నాణ్యమైన విద్య అందట్లేదు కాబట్టి ఎయిడెడ్ విద్యా సంస్థలని మేము ప్రైవేటీకరణ చేస్తామని చెప్పి ఒక పక్క చెప్తా ఉంది. మేము రాష్ట్ర ప్రభుత్వం ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇవాళ భారతదేశానికి స్వతంత్ర రాకముందు నుంచే ఈ రాష్ట్రంలో ఎయిడెడ్ విద్యా సంస్థలు దాతృత్వ సంస్థలు కలిపి నడుపుతూ ఉన్నారు. దీంట్లో కూడా మనం ఉదాహరణ చూస్తే గుంటూరు నగరంలో ఒక ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఉందా? ఇవాళ గుంటూరు నగరంలో 7 ఎయిడెడ్ కళాశాలలు ఉన్నాయి. 7 కళాశాలలో సుమారు 10,000 మంది విద్యార్థులు చదువు కొనసాగిస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల పేద విద్యార్థుల మీద ఫీజుల భారం పడిపోతూ ఉంది. ఇవాళ ప్రభుత్వం ఒకటి చెప్తా ఉంది, మేము ఫీజు రింబర్స్మెంట్ ఇస్తాం కదా, మీకు వచ్చే ఇబ్బందులు అని చెప్పి. మేము చిన్నగా చెప్తాను, ఇవాళ పీజీ విద్యార్థులకి, ఎయిడెడ్ కళాశాల విద్యార్థులకి, ప్రైవేట్ కళాశాల విద్యార్థులకి మేము ఫీజు రింబర్స్మెంట్ చెప్పి ఒక పక్క ప్రభుత్వం చెప్తుంది. కాబట్టి ఇవాళ విద్యార్థులు ఏదైతే ఇలా విద్యార్థి సంఘాల కన్నా విద్యార్థులే స్వచ్ఛందంగా రోడ్ల మీదకి వచ్చి మా కళాశాల మాకు కావాలి, మా పాఠశాల మాకు కావాలని డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని ఏదైతే విద్యార్థులు అడుగుతున్న డిమాండ్స్ ఉన్నాయో ఇది నెరవేర్చే విధంగా రేపు జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయిస్తామని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 11 జిల్లాలు కూడా పోలీసులు, ప్రభుత్వం మరి అన్ని కళాశాల దగ్గర క్యాంపెయిన్ పెట్టి ఇవాళ విద్యా సంఘాల మీద లేనిపోయిన ఆరోపణలు చేస్తూ ఉన్నారు. పైగా విద్యార్థులు రోడ్డు మీద రాని అడ్డుపడుతూ ఉన్నారు. మేము ప్రభుత్వానికి పోసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, మేము విద్యార్థులు తప్ప గూండాలు కానీ రౌడీలు కాము. మేము ప్రభుత్వం చెప్తుందంటే శాంతిని చేస్తామంటే మా ఉద్యమాలు సహకరించండి. ఇవాళ ప్రభుత్వం ఒకటి చెప్తున్నాం, ఇవాళ 7 కళాశాలలు ఎంతమంది రోడ్ల మీద వస్తే వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేయడం, దుర్మార్గంగా కొట్టడం అనేది సరైన పద్ధతి కానే కాదు. ఇవాళ ప్రభుత్వం ఒకటి చేస్తున్నాం, రేపు జరిగేటువంటి శాసనమండలి సమావేశాలు కూడా
అదే క్యాబినెట్ సమావేశంలో నిర్ణయం రాకపోతే మాత్రం మా భవిష్యత్తు కార్యాచరణ ఇంకా పెద్ద ఎత్తున చేస్తాం. కాబట్టి ఎక్కడైతే అరెస్ట్ చేశారో వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా విడుదలని చెప్పి కూడా విద్యా సంఘాల పక్షాన మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. మహంకాళి సుబ్బారావు, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు. తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ఆదేశాల మేరకు హైదరాబాద్లోని ఆచార్య జయశంకర్ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు మానోపాడు, ఇటిక్యాల మండలాల్లో పర్యటించారు. ఏడీఏ సక్రీనాయక్ ఆధ్వర్యంలో రైతుల ఫిర్యాదు మేరకు శాస్త్రవేత్తలు పత్తి పంటలను పరిశీలన చేశారు. మంత్రితో పాటు వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులకు నివేదిక ఇస్తామని ఏడీఏ తెలిపారు. అంటే మొలవడం బాగా మొలిచింది, కాపు రావట్లేదు. తర్వాత దీంట్లోనే 2 వెరైటీస్ వేసాను. 4.5 ఎకరాలు జాదు లేదు సార్, 4.5 ప్లాట్లో సార్. అయితే ఇది జాదు సార్, ఇక్కడ పక్కనే ఉంది. మేము జాదుని నమ్ముకొని ఇంతకుముందు మంచి దిగుబడి పొందినాము. జాదు వల్ల మంచి లాభాలు వచ్చినాయి మాకి. దాన్ని నమ్మకాన్ని మాకు ఈసారి వీళ్ళు ఒమ్ము చేసినారు. వ్యాపారస్తులు సీడు వాళ్ళు మమ్మల్ని మోసం చేసినారు. కాకపోతే ఇప్పుడు సీడు వాళ్ళు మోసం చేసినారు అనేది వీళ్ళు క్లియర్గా చెప్పడం లేదు మాకి శాస్త్రవేత్తలు. కనుక దీన్ని గౌరవంగా రైతులందరి తరపున మేము వారికి ఒకటి విన్నవించినాం. మీరు ఇంతసేపు చూసినారు కదా, మీరు చూసిన దాంట్లో వాస్తవం ఏమున్నది, మిగతా సీడ్కి దీనికి తేడా ఏమున్నది? ఎందుకంటే మీరు శాస్త్రవేత్తలు కదా, మీరు చూసిన వాటిల్లో టెక్నికల్గా ఎక్కడ ఇబ్బంది ఉంది, ఈ పూత రాలిపోవడానికి గల కారణం ఏంది? ఒకవేళ పూత రాలిపోతుంది కదా, ఈ పూత రాలిపోతుంది, పింజ రాలిపోతుంది, దీన్ని ఏ విధంగా మీరు నిర్ధారణ చేస్తారనే వాస్తవాలు మీరు ఒకసారి చెప్పండి. మీరు ఫీల్డ్ విజిట్ చూసినారు కదా అనే వాస్తవాన్ని అని వాళ్ళతో మొరపెట్టుకుంటే కూడా మేము ఏదో చెప్పదలుచుకోలేదు, మీరు మా రిపోర్టు మేము ఇస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. ఇది అందరూ కూడా రైతులందరూ కూడా ఆందోళన చెందే విషయం. ఎందుకంటే ఆ రిపోర్టులో వాస్తవాలు రావు అనేది ఒక ఇదిలో రైతులు ఉన్నారు. కాబట్టి గౌరవ మంత్రి గారు స్పందించిన ఈ పరిస్థితుల్లోనే ఇట్లా ఉంటే మరి రైతులకు న్యాయం జరుగుతుందని మేము అనుకోవడం లేదు. అందుకే శాస్త్రవేత్తలు వాస్తవాలను, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను వారు నివేదిక ఎక్కడ కూడా ఎవరికి రైతుల పక్షపాతం కానీ కంపెనీల పక్షపాతం లేకుండా వాస్తవ రిపోర్ట్ల నుంచి రైతులను ఆదుకోవాలని మేము గౌరవ మంత్రి గారికి కూడా 2 సార్లు వెళ్తే వారు కూడా స్పందించడం జరిగింది. ఈ మానపాడుకు సంబంధించినటువంటి అంశాలను వాళ్ళు కూడా నివేదిక రూపంలో తీసుకొని గౌరవ మంత్రి గారు కూడా వచ్చి నిత్యం ప్రయాణికులతో రద్దీగా ఉండే రైల్వే శాఖలో భద్రతను ఎప్పటికప్పుడు అధికారులు పర్యవేక్షిస్తూ ఉంటారు. ప్రయాణికులను అప్రమత్తం చేసే క్రమంలో మాక్ డ్రిల్ నిర్వహించారు. విశాఖ గోపాలపట్నం రైల్వే స్టేషన్ పరిధిలో ఈస్ట్ కోస్ట్ రైల్వే శాఖ ఆధ్వర్యంలో మాక్ డ్రిల్ కార్యక్రమాన్ని నిర్వహించి ప్రయాణికులను అప్రమత్తం చేశారు. రైలు ప్రమాదాలు జరిగినప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో డ్రిల్ ద్వారా చూపించారు. मेडिसिन भी रहते हैं क्या? मेडिसिन का देखेंगे, किसी भी लेवल का आदमी आएगा वो मारेगा. I know that chief, you are Jharkhand cadre officer. अभी चेंज हुए हैं प्रधान साहब. प्रधान साहब के अतुल साहब आए इनके जगह में ना. मेडिसिन भी रहते हैं क्या? मेडिसिन का देखेंगे, किसी भी लेवल का आदमी आएगा वो मारेगा. I know that chief, you are Jharkhand cadre officer. अभी चेंज हुए हैं प्रधान साहब. प्रधान साहब के अतुल साहब आए इनके जगह में ना.
చంద్రగిరి మండలం కొత్త శానంబంట్ల గ్రామంలో రెవెన్యూ అధికారుల భూ సర్వే చేపట్టారు. తుడా ప్లాట్లు వేసి విక్రయించేందుకు సుమారు 260 ఎకరాల డీకేటీ భూములను గుర్తించారు. 1 సెంటు భూమి కూడా ఇచ్చేందుకు రైతులు గ్రామస్తులు అంగీకరించడం లేదు. తిరుపతి ఆర్జీఓను కలిసి న్యాయం చేయాలని వినతిపత్రం సమర్పించారు. ఫస్ట్ టైం ఒకసారి ఎంజాయ్మెంట్ చేస్తారు పొలాలు ఎల్ఐజీ ఎంఐజీకి ప్రతి ఒక్క రైతు ఒక ఎకరానికి 2 ఎకరాలు పాడి పశువులు సీరియస్ సిస్టమ్ పెడతాను మాట్లాడి నిజంగా అక్వైర్ చేస్తాం మీతో మాట్లాడతారు. సర్వే చేయడం ఇచ్చినారు సార్ ఈరోజు 7 స్కీములు అర్జీ ఇచ్చాము. ఇచ్చిన సార్ మేము ఒక ఎకరాలు రైతులే సార్ అంటున్నారు అంతే. అర్ధ ఎకరం 1 ఎకరం కూడా ఇచ్చేసి వాళ్ళు ఏం పెట్టుకోవాలా సహాయం చేశారు పేద రైతులు పొలాలు భూములు సన్నగారు రైతులు ఎస్సీ ఎస్టీలు సన్నగారు రైతులు 1 ఎకరా 2 ఎకరాలు ఉండే భూములు రైతులు మావు ఆ పశువులు ఇండ్లు అన్ని షెడ్లు వేసుకుని మేము దాంట్లో బతుకుతున్నాము. దాని శానంబట్ల గ్రామము శివగిరి వీళ్ళందరూ కలిసి ఉండేటి డీకేటీ పట్టాల భూములు వాళ్ళు తీసుకోవాలని కోరుతున్నారు. మేము ఇవ్వలేదని మేము బాధపడుతున్నాము. అందరికి అర్జీలు ఇచ్చినాం సార్. చంద్రగిరి మండలం చిత్తూరు జిల్లా పచ్చచానంబంట్ల గ్రామ పంచాయతీలో ఉంటూ డీకేటీ పొలములను 260 ఎకరములను స్వాధీనం చేసుకోవాల్సిందిగా ఎల్ఐజీ ఎంఐజీ హెచ్ఐజీ ఫ్లాట్స్ వారు కూడా అప్రూవల్ ఇచ్చి కోరుకోవాలని ఎంజాయ్మెంట్ చేస్తున్నారు. ఇక్కడ ఉన్న రైతులు ప్రతి ఒక్కరూ 1 ఎకరా నుంచి 2 ఎకరాల మధ్యలో ఆవుల చెట్లు వేసుకొని 10 ఆవులు పెట్టుకుని గొర్రెలు మేకలు పాడి పరిశ్రమ కోళ్ళ పరిశ్రమలు పళ్ళ పరిశ్రమ అంటే మామిడి చెట్లు ఇలాంటి కూరగాయలు పండించుకొని వాళ్ళు జీవనాధారం సాగిస్తున్నారు. ప్రతి ఒక్క రైతు పేదవారే, ఎవ్వరూ ఇక్కడ పొలాలు ఇవ్వడానికి సిద్ధంగా లేరు. వాళ్ళ ఆత్మహత్యలు చేసుకోవడానికైనా సిద్ధంగా ఉన్నారు. దయచేసి ఈ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ కావచ్చు, ఎవరన్నా కావచ్చు, మా ఎమ్మెల్యే కావచ్చు, మా సర్పంచ్ కావచ్చు, ఎవరన్నా మా సహాయం చేసి మమ్మల్ని ఆదుకొని మా జీవనాధారం కల్పించడం కోరుతున్నాము. ఇక్కడ ఉన్న ఏ ఒక్క ప్రతి రైతు కానీ పొలం ఇవ్వడానికి ఇష్టం లేదు. మేము ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధంగా ఉన్నాము. మా పాడి పరిశ్రమే మాకు ముఖ్యము. మాకు ఇది తప్పితే బతుకు జీవనాధారం ఎక్కలేదు. మాకు దయచేసి ఈ గవర్నమెంట్ మా సహాయం చేసి మమ్మల్ని. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఢిల్లీలో ఏమాత్రం తగ్గని కాలుష్యం, పరిసర ప్రాంతాల్లోని విద్యా సంస్థలు బంద్. అత్యంత వైభవంగా మత్స్యగిరీషుడి బ్రహ్మోత్సవాలు, పట్టు వస్త్రాలు సమర్పించిన ప్రభుత్వం. సరైన సౌకర్యాలు లేకపోవడంతో కోవిడ్ రోగుల ఆందోళన, ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వ్యాఖ్య. వివాహ వేడుకకు హాజరైన సీఎం జగన్, నవవధూవరులను ఆశీర్వదించిన సీఎం. సో ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V9 న్యూస్.